श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम। अंदरिकी नमस्कारम। గీతా జయంతి ఈ 2025 సంవత్సరంలో గీతా జయంతి ఎప్పుడు, తిథి, విశిష్టత వంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ భగవద్గీత జయంతి అనేది 2025 మన దేశంలో కాదు, ప్రపంచంలో కూడా హిందువులందరూ కూడా జరుపుకున్నటువంటి ఒక ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి అనేది ఒకటి. ఆ రోజు భగవద్గీత పుట్టినరోజుగా గీతా జయంతిని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు మనము దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇది హిందువులకి ఆరాధించే ఒక పవిత్రమైనటువంటి గ్రంథం. భగవద్గీత పుట్టినరోజును మనము గీతా జయంతిగా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా కూడా మన హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ ఏకాదశిని ఈ గీతా జయంతిని జరుపుకుంటాం. భగవద్గీత అనేది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఒక్కడికే కాదు, ప్రపంచంలో ఉన్న జనులందరికీ తెలియజేశారు. ఇక్కడ అర్జునుడు తన కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహా ఉపదేశమే ఈ భగవద్గీత. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడు ఒక్కడికే కాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే మన సమస్యలకి, సందిగ్ధతలకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తుంది. అయితే ఈ గీతా జయంతి 2025 తిథి మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 30వ తేదీ రాత్రి 9:29 అంటే ఆదివారం రాత్రి 9:29 ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. అయితే మనము ఉదయం తిథి ప్రకారము డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి జరుపుకోవాల్సి ఉంటుంది, జరుపుకోవాలి కూడా. ఈ పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్క మందిరాల్లో కూడా భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని, జ్ఞానము, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తాయనేది మన యొక్క నమ్మకం కూడా. ఈ రోజున ఉదయాన్నే శుచిగా స్నానం ఆచరించి మన వైష్ణవాలయానికి వెళ్ళి అక్కడ భగవద్గీత తీసుకువెళ్ళి చక్కగా ఒక్కరైనా కూర్చొని లేక కొంతమందిని తీసుకెళ్ళి అందరూ కూడా పారాయణం చేస్తే శుభప్రదంగా ఉంటుందనేది మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవ రాజు అయిన ధృతరాష్ట్రుడికి సంజయుడు ఆయన యొక్క సలహాదారుడు వినిపించాడు. ఈ గ్రంథం మనకు లభించిన ఒక వరంగా భావించాలి. మన భారతదేశంలో ఈ భగవద్గీతను శ్రీల ప్రభుపాదుల వారిని ఆయన ఒక అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘం ఇస్కాన్ను స్థాపించి ప్రపంచం అంతా కూడా 125 దేశాల్లో అనేక రకమైన అన్ని భాషల్లో కూడా ఈ భగవద్గీతను ఆయన ప్రచారం చేసి ఈరోజు మనందరికి కూడా దాన్ని చదువుకునే అవకాశం కల్పించినటువంటి
మహానుభావుడు శిలా ప్రభుపాదుల వారు. ఆయన మనకి భగవద్గీత గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నా, ఎక్కడన్నా పారాయణం చేస్తున్నా, వింటున్నామంటే కేవలం అది శ్రీల ప్రభుపాదుల వారి కృషి. ఆయన తన యొక్క గురువు మాట కోసం ఒక 70 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళి ఆ పాశ్చాత్యులకి ఈ గీత గురించి, భగవద్గీత గురించి వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ కూడా చక్కని శిష్యులుగా భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళేటువంటి మహానుభావుడు శ్రీల ప్రభుపాదుల వారు. అలాంటి గీతా జయంతిని మనం ఈరోజు తెలుగులో అనేక భాషల్లో ఉంది. మనం తెలుగువారం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగు చక్కగా మనం ఆ రోజు పారాయణం చేసి కృష్ణుని యొక్క కృపని, అలాగే ప్రభుపాదుల వారి ఆశీస్సులు కూడా మనకి కలగాలని నేను కోరుకుంటూ, మన ఇక్కడ కొండేపిలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో కొందరు హరే కృష్ణ భక్తుల ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈ గీతా జయంతి ఏకాదశి రోజున ఉదయం లేక సాయంత్రం కానీ ఈ గీతా జయంతి పారాయణం అనేది జరుగుతుంది. అవకాశం ఉన్నవారు వాళ్ళకి సమయాన్ని తెలియజేస్తారు. వాళ్ళ యొక్క గ్రూపులో విషయాన్ని ఈ నెంబర్ ద్వారా తెలుసుకొని, నేను ఈ నెంబర్ పెట్టాను కదా, ఈ నెంబర్ ద్వారా వచ్చి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎన్ని గంటలకనేది తెలుసుకొని ఈ పారాయణంలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. హరే కృష్ణ. శిలా ప్రభుపాదకి జై. శ్రీమద్ భగవద్గీతకి జై.